పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మిస్సైల్ దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే తెల్లవారుజామున 1:44 పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై దాడులను చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే పాకిస్తాన్ సైనిక సదుపాయాలపై దాడులు చేయలేదని ప్రభుత్వం తెలిపింది. దాడులకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. ప్రభుత్వ ప్రకటన తర్వాత భారత ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ఎక్స్లో పోస్ట్ చేసింది. భారత దాడులను పాక్ సైన్యం ధృవీకరించింది. దాడుల్లో 3 చనిపోయినట్టు 12 మంది గాయపడినట్టు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన పూర్తి వివరాలను భారత సైన్యం ఇంకా బయటపెట్టలేదు. అయితే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాకు మురిట్కే హెడ్ క్వార్టర్స్ గా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్పూర్ లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ స్థావరం ఉంది. ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. మోసపూరిత శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపిందన్నారు. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుందన్నారు. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉందన్నారు. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసునన్నారు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయమని ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులోని పూంచ్ రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. భారత్ దాడులతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్టులను 48 గంటల పాటు మూసివేసింది. భారత్ ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మాతాకి జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దాడుల తర్వాత భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించాయి.